ఈ వీక్ నిఫ్టీ చార్ట్ ని చూస్తే బయట కనపడని ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి కూడా వచ్చింది. మరి ఆ ర్యాలీలో నిజంగా స్ట్రెంత్ ఉందా? అసలు ఈ మార్కెట్ ర్యాలీ ఒక ఫేక్ ర్యాలీనా? ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ గా సెల్లింగ్ చేస్తున్నా కూడా మార్కెట్ పెరుగుతూ ఉంది. దానికి రీజన్ లాస్ట్ 3 డేటా పాయింట్స్ చూస్తే తెలుస్తుంది. మనం అనుకున్న 28,000 టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఏం జరగాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డోంట్ స్కిప్ ద లాస్ట్ పార్ట్. అక్కడే మనకి యాక్చువల్ పాత్ తెలుస్తుంది. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? ఈ వీక్ మార్కెట్ ఆల్ టైమ్ హై దాకా పెరిగింది. అక్కడి నుంచి మార్కెట్ కొంచెం కిందకు పడింది. ఈ పడిపోవడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ మార్కెట్స్ లో ఏఐ రిలేటెడ్ కంపెనీస్ అన్ని చాలా ఎక్కువగా పెరిగాయి, ఎక్కువగా పంప్ అయ్యాయి. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అక్కడ కొంచెం భయాలు ఉన్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ కొంచెం బెటర్ సిచ్యుయేషన్ లోనే ఉంది. ట్రేడ్ డీల్ హోప్స్ తగ్గినా కూడా మన మార్కెట్ లో పాజిటివ్ సైన్ కనపడుతుంది. కానీ ఆ పాజిటివ్ సైన్ వెనకాల ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ విషయాన్ని మనం నిఫ్టీ అనాలిసిస్ లో చూద్దాం. నిఫ్టీ చార్ట్ ని వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే లాస్ట్ వీక్ హైకి పైన క్లోజ్ అయింది అండ్ ఈ ఇయర్ లో హైయెస్ట్ పాయింట్ కి కూడా క్లోజ్ అయింది. ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. నిఫ్టీ చార్ట్ ని డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే సూపర్ పాజిటివ్ గా ఉంది. 26,100 రీసెంట్ హైగా ఫామ్ అయింది. దాన్ని క్రాస్ చేస్తూ థర్స్డే రోజు డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇవి 3 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇంకా 30 మినిట్ టైం ఫ్రేమ్ లో చూస్తే క్లియర్ గా హైయర్ హైస్ ఫామ్ అవుతూ వెళ్తూ ఉంది. నేను ఇక్కడ నుంచి ఫిబొనాకీ డ్రా చేశాను. సో ఈ ఫిబొనాకీకి 0.5 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఉంది. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ బేరిష్ అయితే 25,850 పాయింట్ కి కింద క్లోజ్ అయినప్పుడు బేరిష్ అవుతుంది. ఇప్పుడు మన మార్కెట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే డిసెంబర్లో జరగబోయే యుఎస్ ఫెడ్ రేట్ కట్ జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయడానికి కావాల్సిన డేటా దొరకట్లేదు వాళ్ళకి. ఇంకా మన మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు గ్యాప్స్ ఫామ్ చేస్తూ వెళ్తుంది. అదొక సైన్ ఆఫ్ కన్సర్న్ కింద చూడొచ్చు. అలా గ్యాప్స్ ఫామ్ అవుతూ వెళ్ళడం వల్ల గ్యాప్స్ ఫిల్ చేయడానికి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం కొంచెం కిందికి వచ్చి సైడ్ వేస్ కన్నా అయ్యిందంటే ఆప్షన్ సెల్లర్స్ కి ఇంకా పండగే. ఆప్షన్స్ డేటా ఈ గ్యాప్ ప్రాబ్లమ్ ని ఎలా కన్ఫర్మ్ చేస్తుందో చూద్దాం. లాస్ట్ వీక్ వీడియోలో 26,000 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నింది. ఈ వీక్ డేటాలోకి వచ్చేసరికి 26,000 దగ్గర కాల్ సెల్లింగ్ చాలా తగ్గింది. 26,000 దగ్గర పుట్ సెల్లర్స్ ఎక్కువ అయ్యారు. అంటే దాని అర్థం సపోర్ట్ ఎక్కువ దొరికింది 26,000 దగ్గర అని. ఇంకా గమనిస్తే 26,200 ఇంకా 26,500 దగ్గర కాల్ సెల్లింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది ట్యూస్డే రోజు ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ట్యూస్డే వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే 26,000 నుంచి 26,200 మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఫిల్ చేసి అక్కడే ఆగుతుంది అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనకి షార్ట్ టర్మ్ వ్యూ ఏంటో తెలిసింది. మరి లాంగ్ టర్మ్ వ్యూ తెలియాలంటే ఎఫ్ఐఎస్ యొక్క ఓఐ డేటాని మనం చూడాలి. ఈ వీక్ డేటాని లాస్ట్ వీక్ డేటాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ 88.82% ఉండేది కాస్త ఈ వీక్ వచ్చేసరికి 88.4%కి వచ్చింది. ఈ చేంజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మరి ఇంత స్ట్రాంగ్ గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నా కూడా మార్కెట్ ఎందుకు పెరుగుతోంది? నేను గమనించినంత వరకు ఇండైసెస్ లో వెయిటేజ్ ఎక్కువ ఉన్న ఇంకా ఇంపార్టెంట్ స్టాక్స్ లైక్ రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఇలాంటి కొన్ని స్టాక్స్ మాత్రమే పెరిగాయి. అందుకే నిఫ్టీ పెరుగుతూ ఉంది. కానీ ఇంకా చాలా మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరగలేదు. ఓవరాల్గా బుల్ మార్కెట్ రావాలన్నా మన పోర్ట్ఫోలియోస్ పెరగాలన్నా ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ పొజిషన్స్ తగ్గాల్సిందే. అప్పుడు మాత్రమే మనం 2024లో చూసిన టైప్ ఆఫ్ బుల్ మొమెంటం మనకి మార్కెట్లో కనపడుతుంది. మరి ఈ వీక్ ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో ఏం చేశారు? లాస్ట్ వీక్ యొక్క సెల్లింగ్ డేటాతో కంపేర్ చేస్తే ఈ వీక్ 3 days బయింగ్ చేశారు, 2 days సెల్లింగ్ చేశారు. బెటర్ దాన్ ప్రీవియస్ వీక్. ఈ వీక్ కొన్ని బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. అందువల్లనే మనకు బయింగ్ నెంబర్ కనపడుతూ ఉండొచ్చు. ప్రీవియస్ వీక్ బేరిష్ గా ఉండింది. ఈ వీక్ కొంచెం న్యూట్రల్ టు స్లైట్లీ బేరిష్ అని చెప్పొచ్చు. స్టిల్ సూపర్ బుల్లిష్ గా అయితే మార్కెట్ లో ఎఫ్ఐఎస్ లేరు. నిజానికి మార్కెట్ పెరిగినా కూడా చాలా సెక్టార్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ ని చూస్తే షాక్ అవుతారు. చాలా వీక్స్ నుంచి మనం ట్రాక్ చేస్తున్నవి ఈ వీక్ లో ఉన్న డేటా చాలా డిఫరెంట్ గా ఉంది. దీనికి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కి ఒక కనెక్షన్ కూడా ఉంది.
16th వీక్లీ అనాలిసిస్ వీడియోలో మనం మాట్లాడుకున్న మెటల్ సెక్టార్స్లో స్లో డౌన్ కనపడిందని. ఈ వీక్ డేటాని చూస్తే నిఫ్టీ రియాలిటీ ఇంకా మెటల్ సెక్టారే అండర్ పర్ఫార్మింగ్ సెక్టార్స్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్ పెరిగినా కానీ ఇక్కడ చూస్తే చాలా సెక్టార్స్ రెడ్లో ఉన్నాయి. ఈ సెక్టోరల్ అనాలిసిస్ యొక్క బ్యూటీ ఇదే. యాక్చువల్గా మార్కెట్లో ఏం జరుగుతుందో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ విషయానికి వస్తే ఐటీ సెక్టార్ ఉంది, ఇంకా ఆటో సెక్టార్ ఉంది. నెక్స్ట్ వీక్ వీక్లీ అనాలిసిస్ వీడియోలో మనం మంత్లీ అనాలిసిస్ కూడా చేద్దాం, ఎందుకంటే నవంబర్ మంత్ ఎండ్ అవ్వబోతుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ వీడియోని సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే మార్కెట్ పెరుగుతున్నా కూడా బుల్ రన్కి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇప్పుడు కనిపించట్లేదు. నిఫ్టీ పెరగడాన్ని చూసి మార్కెట్ మొత్తం పెరుగుతుంది అని అనుకోకండి. నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ లార్జ్ క్యాప్స్ మాత్రమే పెరుగుతున్నాయి, అందువల్లే మనకు మొత్తం పెరుగుతున్నట్టు కనపడుతుంది. నిజంగా ఓవరాల్గా అంత పెరగాలి అంటే ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్స్ కవర్ చేయాల్సిందే. కొద్ది రోజులు మార్కెట్ సైడ్ వేస్గా ఉండి తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే ఆ బ్రేక్అవుట్ చాలా సస్టైనబుల్ బ్రేక్అవుట్ అవుతుంది. అప్పుడు మంచి బుల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం అనుకున్న ఆ 28,000 టార్గెట్ కూడా అచీవ్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఇదే టైంకి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.